ఇక దేశం ఒక్కసారిగా ఓటేస్తోందా? సుదీర్ఘ చర్చలు, వివాదాల తరువాత జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు ఒకే చెప్పేసింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో వేసిన అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక, రాష్ట్రాల అభిప్రాయాలు, ఎన్నికల ఖర్చులపై విశ్లేషణలు ఇవన్నీ బరిలోకి వచ్చాయి. దీని ఆధారంగానే సుప్రీంకోర్టు ఓ చారిత్రక తీర్పునిచ్చింది. పదే పదే ఎన్నికలు పాలనకు బ్రేకులు, వికాసానికి బ్రేకులు, ఎన్నికల ఖర్చులు వర్షంలా వృధా. జమిలీతో అదంతా తగ్గుతుంది అనేది జమిలీకి కారణంగా చెబుతున్న వాదన. ప్రతి ఒక్కరూ అంత సులువుగా ఒకే అనలేదు. కాంగ్రెస్ సహా కొన్ని రాష్ట్రాలు ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉన్నాయి. అలానే న్యాయవాదుల మండలిలో అవినీతి పెరుగుతోందా, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతోందా అన్న అనుమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వందల పిటిషన్లు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. సుప్రీంకోర్టు అవన్నీ పరిశీలించి కేంద్రం సమర్పించిన నివేదికను ఆమోదించి తొలిసారిగా స్పష్టంగా చెప్పింది. జమిలి ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఇక లెక్కలు కూడా సెట్ అయ్యాయి. మెజారిటీ రాష్ట్రాలు సిద్ధం. పాలనకు నిరంతరత రావాలంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పుడు బంతి పార్లమెంట్ కోర్టులో ఉంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. పార్లమెంట్ ఆమోదం లభిస్తే 2029 నుంచే దేశం జమిలీగా ఓటేయడం మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఎన్నికలు అంటే ఒక్కసారి గందరగోళం, ఆ తరువాత 5 ఏళ్ల నిశ్శబ్ద అభివృద్ధి. అదే నిజమైన ప్రయోజనం కావచ్చు. జమిలి ఎన్నికలు చరిత్ర సృష్టించే తీర్మానం లేక జాతి ప్రయోగమేనా? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.